నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం ఎప్పుడైతే వీకెస్ట్గా ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు మనం స్ట్రాంగెస్ట్గా ఉండాలి. మనకు అనిపిస్తూ ఉంటుంది మనం వీక్గా ఉన్నాము, సో మనకి ఏదో ప్రాబ్లం ఉంది లేదా ఏదో తెలుస్తూ ఉంటుంది ఆ సెన్స్. అప్పుడే లేదు, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ రిజాల్వ్ ఉంటుంది చూసారా, సరే ఏమవుతుందో చూస్తాను, ఇంకా ఇప్పుడే స్ట్రాంగ్గా ఉంటాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయినా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అండి. ఏదైనా సరే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎస్ నేను స్ట్రాంగ్గా ఉంటాను అనుకోవాలి. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, బ్యాంక్ మర్జర్స్కి సంబంధించి ఇండియాలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏది కరెక్టో చెప్పమన్నారు. బ్యాంక్ మర్జర్స్ అవ్వాలి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే గవర్నమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలి అన్నారు. ఎందుకు ఉండాలండి? ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్ అయినా పబ్లిక్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు మనీ ఎవరిదండి? వాళ్ళదా మనీ? పీపుల్. సో పీపుల్ది కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయినా సరే ఖచ్చితంగా అమాల్గమేషన్ అంటారు, మర్జర్ని అమాల్గమేషన్ అంటూ ఉంటారు. సో ఈ మర్జర్ జరగాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేటటువంటిది ఉండాలి. అందువల్ల ఒకటోది కరెక్టే. రెండోది, మర్జర్ అనేటటువంటిది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ దీని కింద మ్యాండేట్ చేయబడింది అంటున్నారు. ఇది కరెక్టేనా మరి? ఎస్, సెక్షన్ 44A బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఒక సెక్షన్ అనేటటువంటిది మర్జర్స్ గురించి అప్రూవల్ ఇది ఉంటుందన్నమాట. సో రెండోది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ C 1, 2. మన వాళ్ళు అడిగారండి ఎందుకు ప్రైవేట్ బ్యాంక్స్కి అప్రూవల్ ఇవ్వాలి అంటే మనీ అనేది పీపుల్ది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. రెండోది చూడండి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ NIIF అనే దానికి సంబంధించి ఏది తప్పో చెప్పండి, ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. సో ఏది తప్పు అవుతుందండి? మనం 4 ఆప్షన్స్ చూడండి. సో ఇది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద సెటప్ చేయబడింది, అవునా కాదా? ఎస్. సావరెన్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అవునా? ఎస్. సావరెన్ ఫండ్స్ అంటే అదర్ కంట్రీస్కి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఫండింగ్. ఇప్పుడు మనకి LIC ఉంది. సో LIC అనేటటువంటి సావరెన్ బాడీ. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మనకి APPSC గ్రూప్ 1కి సంబంధించి ఓపెన్ మాక్ టెస్ట్ అనేటటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డేట్స్, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక లింక్ అనేటటువంటిది అది చూసుకోండి, రైట్. దానికి సంబంధించిన ఫీచర్స్ కానీ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే, మరి ముందుగా మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సైక్లోన్ గురించి. లాస్ట్ 3 డేస్ నుంచి మనం సైక్లోన్ గురించి చదువుకుంటూ వస్తున్నామండి. సో ఇవాళ డిఫరెంట్ ఆస్పెక్ట్. మనము ఫస్ట్ రోజేమో దేని గురించి చదువుకున్నాం? జియోగ్రఫికల్ ఆస్పెక్ట్లో సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, సైక్లోన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. సెకండ్ డే ఏమనుకున్నాం? డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, దానికి NDMA ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చిందో అని చదువుకుందాం. ఇవాళ మరి సైక్లోన్ ఉంది, దీనివల్ల చాలా ఏరియాస్లో ఫ్లడ్స్ ఇవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, NDRF మెంబర్స్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ చేపట్టడం. ఇలాంటి కంట్రెక్ట్స్లో ఏ విధంగా అర్బన్ ఏరియాస్లో ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సైక్లోన్ నివర్ వచ్చాక పుదుచ్చేరి ఇక్కడ కొంతమంది చనిపోవడము, ఫ్లడ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు తమిళనాడులోనూ ఈ ఫ్లడ్స్ అనేటటువంటివి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ నివర్ వల్ల. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కోస్టల్, ఇప్పుడు నెల్లూరు ఇక్కడ కొద్దిగా బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి గమనించాలి. అర్బన్ ఏరియాస్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఈ డ్రైనేజ్ గ్యాప్స్ ఇవన్నిటిని ఫిల్ చేసుకోవాలి. సో డ్రైనేజ్ సిస్టము, సో వాటన్నిటిలోనూ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ. మరి ఫ్లడ్ వాటర్, వర్షం పడింది, వర్షాన్ని మనం ఆపలేం, వర్షం పడింది దానికి ఫ్లడ్ వస్తుంది. ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్, ఫ్లడ్ అనేటటువంటి దాన్ని, ఫ్లడ్ వాటర్ని స్ట్రామ్ వాటర్ అని అంటాం. సో ఆ స్ట్రామ్ వాటర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళేలాగా మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి. చాలా వరకు అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి వెట్లాండ్స్ అంటే చెరువులు, ఇలాంటి వాటన్ని పూడ్చివేయడం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటిని రెస్టోర్ చేసుకోవాలి, వాటన్నిటిని తిరిగి పునరుద్ధీకరించాలి. సో దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఉంది, రోడ్డు వైడెన్ చేసుకోవాలి. ఇట్లా మనం కనుక చేసుకొని
లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముందుగానే ఇదిగోండి ఈ ఏరియాస్ భవన నిర్మాణానికి సరిపోవు, అలాగ మనము ఏ విధంగా ప్లాన్ అనేటటువంటిది ఉండాలి, ఆ ప్లానింగ్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ముందే అర్బన్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే అర్బన్ ఏరియాస్లో ఇటువంటి సైక్లోన్స్ ఇవి వచ్చినా సరే మనం తట్టుకోగలం. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాలి. ఆ క్లైమేట్ చేంజ్ వరదలను తీసుకొని వస్తుంది. ఇలా ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ క్లైమేట్ చేంజ్కి ఎక్కువ వల్నరబుల్గా ఉన్నాయి. ఆ కోస్టల్ ఏరియా టౌన్స్ అవన్నీ ఇంకా వల్నరబుల్. మరి వాటన్నిటిలోనూ ఈ విధంగా వరదలు వచ్చినా, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇంపాక్ట్స్ ఉన్నా వాటిని తగ్గించాలి. ప్రివెంట్ చేయలేం కానీ తగ్గించాలి. రెడ్యూస్ చేయడాన్ని మిటిగేట్ అంటారండి. సో మిటిగేట్ చేయడానికి ఏవేవైతే చర్యలు చేపట్టాలో ఈ విధమైనటువంటి చర్యలన్నీ ముందస్తుగా తీసి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఇలాంటివి వచ్చినా సరే ఇవన్నీ చేయగలం. దాంతోపాటు మనకి రెస్క్యూ టీమ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం, వరద ఇవి రాకముందు ఏం చేయాలి అనండి, వచ్చిన తర్వాత ప్రాపర్గా ఏ విధంగా రెస్క్యూ చేయాలి, షెల్టర్స్ ప్రొవైడ్ చేయడం అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఫార్మర్స్ ఇష్యూస్. సో దీన్ని మనం సోషల్ ఇష్యూస్ కింద చదువుకుంటాం, సోషల్ జస్టిస్ అన్న దాని కింద చదువుకుంటాం, ఎకానమీలోనూ చదువుకుంటాం. ఫార్మర్స్ ఇష్యూస్ ఏంటి ఇంతకీ? ఇక్కడ ఫార్మర్స్ ఢిల్లీకి వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికని వస్తున్నారు. మరి వాళ్ళని హర్యానా, యూపీ బార్డర్స్ ఇక్కడ ఆపేయడం జరిగింది అన్నారు. సో ఇంతకీ ఎందుకని ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారండి? ట్రేడ్ యూనియన్స్ కూడా ఫార్మర్స్ యూనియన్స్ యొక్క ప్రొటెస్ట్లో పాల్గొంటున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎందుకని రెండు గ్రూప్స్ నుంచి అజిటేషన్ ఇది మొదలైందంటారు? మనకి రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని చట్టాలని పాస్ చేయడం జరిగింది. ఏమేంటి ఆ చట్టాలు? ఒకటేమో ఫార్మ్ బిల్స్ అని మూడింటిని పాస్ చేసింది. ఇంకొకటి మనకి లేబర్ లాస్ అని చెప్పేసి ఇంకొక 3 కోడ్స్ని తీసుకొని వచ్చింది. ఫార్మ్ బిల్స్లో మూడిట్లో ఒక ఎసెన్షియల్ కమోడిటీస్ అని మనం చూపిస్తాను అవి ఏంటి అని. ఆల్రెడీ ఇవి మరి చదువుకుంటారు, పార్లమెంట్ అవి పాస్ చేసింది కాబట్టి చట్టాలు అంటాం ఇప్పుడు వాటిని. సో లేబర్ కోడ్స్ 4ట్లో 3 రీసెంట్గానే పాస్ చేయడం జరిగింది. సో ఈ రెండిట్లో కూడా చెప్పేటటువంటిది ఏంటి, అసలు మా మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు పరిగణనలోకి తీసుకోకుండా, ఆ విధంగా కన్సల్టేషన్స్ సరిగా చేపట్టకుండా మీరు ఈ చట్టాలను పాస్ చేస్తే మరి మా పరిస్థితి ఏమవ్వాలి? ఫార్మర్స్ ఏమంటారు, మీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని ఇవని చెప్పారు. సో అవి కార్పొరేట్స్కే మద్దతుగా ఉంటాయి. మరి లేబర్ కోడ్స్ ఇవన్నీ వచ్చాయి. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, మీరు కంపెనీస్కి ఎక్కువగా పవర్స్ ఉండేలాగా చేసి మరి మా యొక్క పవర్స్ని తీసేశారు. లేబర్ రైట్స్ అనేటటువంటివి ఏమవ్వాలి? సో ఇటు సైడ్ నుంచి అజిటేషన్స్ ఉన్న దాంట్లో ఎస్పెషల్గా ఫార్మర్స్, హర్యానా, పంజాబ్ వీటికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మొన్నటిదాకా గవర్నమెంట్ ఎక్కువగా గవర్నమెంట్ కొనుక్కునేది ఈ స్టేట్స్ నుంచి ఎంఎస్పి. సో ఇప్పుడు గవర్నమెంట్ కొనుక్కోవాలన్న మ్యాండేట్ ఏమీ లేదు, ఎక్కడైనా అమ్మొచ్చు అన్నారు. సో దానివల్ల ఈ మండీస్ ఇవన్నీ ఇబ్బందుల్లో పడతాయి అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఆ స్టేట్స్లో అజిటేషన్స్ ఉన్నాయి కానీ మిగిలిన స్టేట్స్లో లేదు. లేబర్ రైట్స్కి సంబంధించి కూడా మరి అన్ని వర్గాల నుంచి లేబర్ రైట్స్కి సంబంధించి మాత్రం కొద్దిగా క్రిటిసిజం అయితే ఉంది. మరి మీరు ఎప్పుడైనా మమ్మల్ని రిక్రూట్ చేసుకొని తీసేసేలాగా రూల్స్ తీసుకొచ్చారు, అవి వాళ్ళకి అంటే కంపెనీ ఓనర్స్కి అవి ఫేవరబుల్గా ఉన్నాయి కానీ మాకెక్కడ ఫేవరబుల్గా ఉన్నాయన్నది లేబర్ కోడ్స్ మీద వస్తున్నటువంటి క్రిటిసిజం అన్నమాట. ఈ కంటెక్స్లో మరి వీళ్ళేమో స్ట్రైక్, ఇది ఫార్మ్ బిల్స్ మరి ఇక్కడికి రావడానికి, ఢిల్లీకి వచ్చి అక్కడ ప్రొటెస్ట్లు చేయడానికి, కానీ ఢిల్లీ బార్డర్స్లోనే మరి ఆపేయడం జరిగింది. అది ఇక్కడ మనం తెలుసుకుంటున్నది. మరి ఒకసారి ఆ ఫార్మ్ బిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, 3ట్లో అండి 2 ఇవి కాంట్రవర్షియల్ అనమాట. ముందు ఆర్డినెన్స్గా పాస్ చేశారు, ఆ తర్వాత ఓవరాల్గా బిల్స్గా అయ్యాయి. అంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సో దాంతో మాకు ఇప్పుడు ఎంఎస్పి పోతుంది అన్నటువంటి కొంత భయము. రెండోది వచ్చేటప్పటికి కార్పొరేట్ ఫార్మింగ్, వీటిని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటి దాంట్లో ఎక్కువ వెసులుబాట్లన్నీ కాంట్రాక్ట్ ఫార్మర్కే ఉన్నాయి, కాంట్రాక్ట్ ఇచ్చే కంపెనీస్కి ఉన్నాయి, ఫార్మర్కి లేవు. ఇలా 2 రకాలైనటువంటి సైడ్ల నుంచి క్రిటిసిజం. లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్, ట్రేడ్ యూనియన్స్ యొక్క పవర్స్ని తగ్గిస్తూ ఇండస్ట్రియల్ లాస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇవి 2 సైడ్ల నుంచి ఉన్న క్రిటిసిజమ్స్. బట్ గవర్నమెంట్ చెప్తుంది ఇవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్.
సో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీటిని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ అనేవి మంచిదే అన్నారు. ఇక్కడ చెప్పాలంటే మనం కనుక ప్రొవిజన్స్ ఆబ్జెక్టివ్గా పరిశీలించి చూస్తే ప్రొవిజన్స్ మంచివే అండి. కానీ వాటిలో లూప్ హోల్స్ని కనుక్కొని వాటిని మిస్యూజ్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ప్రొవిజన్స్ తీసుకొని వచ్చినవి మంచిదే, కానీ దాంట్లో ఉండేటటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. సో ఆ కంటెక్స్ట్లోనే మరి అటు ఫార్మర్స్ ఇటు ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ గొడవకు దిగుతున్నారనమాట. ఇది ఇక్కడ నేను ఎందుకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఆల్రెడీ వీటి గురించి మనం చాలా డిస్కషన్స్ ఉన్నాయి. సో ఒకవేళ కొత్తగా ఉన్న స్టూడెంట్స్ అయితే వీటి గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్డ్గా వెళ్ళాలండి. అందుకని మనం ఏం చేసామంటే ఇంపార్టెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ అని ఒక వీడియో చేసాం. మన లాయక్స్ ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇంపార్టెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ అని, దాంట్లో వీటి రెండింటి గురించి చెప్పున్నాను, ఒకసారి చూసుకుంటారా? నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం వీటిని. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటివి అసలు ఏం జరిగింది ఇక్కడ ఇంతకీ? మనకి 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? రాజ్యసభకు అయితే చైర్మన్, లోక్సభకు అయితే స్పీకర్. అలాగ మనకి స్టేట్స్లో కూడా చైర్మన్ అండ్ స్పీకర్స్ వీళ్ళందరూ కలిసి మామూలుగా సంవత్సరానికి ఒకసారి మీట్ అవుతూ ఉంటారనమాట. ఇలాగ 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. సో దీంట్లో ఇది డైరెక్ట్గానే మీటింగ్ జరిగిందండి. మన ప్రైమ్ మినిస్టర్ ఆ మీటింగ్కి డైరెక్ట్గా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఇదిగో మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ సిస్టమ్ రావాలి అని అన్నారనమాట. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటి? మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ పార్లమెంట్లో లోక్సభ, అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. సో ఈ రెండింటికి ఒకటేసారి జరగచ్చు కదా. ఇప్పుడు చూడండి, మొన్న బీహార్ ఎలక్షన్స్ జరిగాయి, ఆ ముందు సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు జరిగాయి, ఆ ముందు సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు జరిగాయి, లోక్సభకేమో లాస్ట్ ఇయర్ జరిగింది. ఇట్లా అందరికీ ఒక్కొక్కసారి ఎందుకని ఒకటేసారి చేయకూడదు? ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి చేసేసామనుకో అప్పుడు ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దాన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఒకే టైంలో మరి మనము ఎలక్షన్స్ అనేవి చేపట్టడం అన్నమాట. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని వాటిని మనం పిలుస్తూ ఉంటాము. ఇది ఇప్పుడు ఏమన్నారంటే ఇదేం కొత్తది కాదు, 1970 వరకు మనం ఫాలో అయ్యాం ఇదే వ్యవస్థని. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రాల్లో అన్నిట్లోనూ ఒకటేసారి అయిపోద్ది, లేకపోతే ప్రతిసారి ప్రచారాలకని తిరగడానికే సగం వరకు టైం అనేది అయిపోతుంది. ఇలాగ రకరకాల రీజన్స్ వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది కదా అన్నటువంటిది అన్నమాట ఇక్కడ కాన్సెప్ట్. మరి ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నదానికి సంబంధించి ఇదిగో లోక్సభ మరియు అసెంబ్లీ వీటికి సంబంధించి ఫస్ట్లో మనకి 1952లో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ జరిగాయండి. అవునా? 1952, 1951 లాస్ట్, మరి 1952 అన్నిటికీ ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత కూడా 1957, 1962, 67. సో ఇలాగ 4 టైమ్స్లో అటు లోక్సభకి అన్నిటికీ ఒకటేసారి జరిగాయి ఎలక్షన్స్. అయితే ఆ తర్వాత ఏమైంది? జనతా పార్టీ అనేటటువంటిది గవర్నమెంట్లోకి వచ్చేసింది 1997. అప్పుడు కాంగ్రెస్ రూల్డ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటుందో వాటిని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేయగానే మరి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి కదా. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ షెడ్యూల్ మిస్ అయిపోయింది. కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేశాక మళ్ళీ ఇందిరాగాంధీ గారు 1980లో పవర్లోకి రాగానే మళ్ళీ అప్పట్లో ఈ జనతా వీళ్ళకి సపోర్ట్గా ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్స్ని డిస్మిస్ చేశారు. మళ్ళీ వాళ్ళకి సపరేట్ ఎలక్షన్స్. అట్లా ఏదైతే సైమల్టేనియస్గా ఎలక్షన్స్ జరుగుతూ వచ్చాయో వాటిలో డిస్టర్బెన్స్ వచ్చింది. సరే, మరి ఆ తర్వాత 1999లో మరి లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది తన యొక్క వ్యూస్ని చెప్పింది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు మంచిది ఎందుకు కాదని. ఆ తర్వాత చాలామంది వాళ్ళ యొక్క వ్యూస్ని చెప్పుకుంటూ వచ్చారు. 2015లో స్టాండింగ్ కమిటీ ఆన్ లా ఇది వచ్చేటప్పటికి ఇదైతే బాగుంటుంది, ఫ్రీక్వెంట్గా పోల్స్ జరగడం వల్ల ఇబ్బందిగా ఉంది, ఇది బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి మేము రెడీగా ఉన్నాం, మీరు కండక్ట్ చేయాలంటే చెప్పండి చాలు అన్నట్టుగా చెప్పారు. మరి దీనికి సంబంధించినటువంటి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండాలి అని ఇంతమంది చెప్తున్నప్పుడు ఎందుకు పెట్టలేదంటారు? ఏం ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు ఒకసారి చూద్దామా? చూడండి, అసలు ఎందుకు
లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే అన్నిటికీ, రాజ్యసభకు కూడా అని కాదండి, డైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో వాటికి సైమల్టేనియస్ ఎలక్షన్స్. మెరిట్స్ ఏంటి అంటే ప్రతిసారి ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెట్టకుండా ఒకటేసారి అనుకోండి తగ్గుతుంది. రెండోది గవర్నాన్స్, అంటే మరి ప్రైమ్ మినిస్టర్ ర్యాలీకి వెళ్ళాలి, ర్యాలీ అనేటటువంటి ర్యాలీస్ వీటి కోసమే ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఎలక్షన్స్ వస్తున్న ప్రతిసారి ఏదన్నా కొన్నిసార్లు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని రావచ్చు గవర్నమెంట్, కానీ ప్రొటెస్టులు చేస్తారని తీసుకోలేకపోవచ్చు. సో ఇలా గవర్నాన్స్ కుంటిపడిపోతుంది. ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు వినే ఉంటారు. ఎలక్షన్స్ టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఆ టైంలో గవర్నమెంట్ అనేటటువంటిది కొత్తగా ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అవి ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎందుకని? ముందుగా మీరు కావాలని ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేస్తున్నారంటారు. సో అలా ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఆ రూల్స్ వాటి వల్ల గవర్నాన్స్లో ఇది అవుతుంది. మరి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే అని చెప్పేసి. మరి కన్సర్న్స్ ఏంటి? ఎందుకు ఒప్పుకోవట్లేదు మిగిలిన వాళ్ళు? ఫెడరల్ కన్సర్న్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటేసారి ఎన్నికలు జరుగుతున్నాయండి, నేషనల్ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్. మరి ఏ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి ఎలక్షన్ సీన్లో? అదొక ఇష్యూ. రెండోది కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని స్టేట్స్ ఒకటేసారి ఎలక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు సంవత్సరం నుంచో ఎప్పటి నుంచో ఎన్నికలు అనుకుందాం, సైమల్టేనియస్ ఎన్నికలు అనుకుందాం. మరి కొత్తగా ఎన్నికలు జరిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మరి బీహార్లో ఎన్నికలు జరిగాయి. ఆ గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంటుంది? నాకు 5 సంవత్సరాలు కదా రాజ్యాంగంలో ఇచ్చింది, మరి నేను 1 సంవత్సరానికి ఎందుకు డిజాల్వ్ అవ్వాలి అని ఒప్పుకుంటుందా? సరే ఒప్పుకునింది, ఎలక్షన్స్లోకి వచ్చింది అనుకుందాం. ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మెజారిటీని కోల్పోయింది కదా. మనకి అవిశ్వాస తీర్మానం ఇలాగ పెట్టేటటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి. మెజారిటీ కోల్పోయినప్పుడు మరి ఆ పర్టికులర్ గవర్నమెంట్ పోయింది. అప్పుడు ఎలక్షన్స్ లేకుంటే ఎట్లా? మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని 5 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తే అక్కడ అసలు గవర్నమెంట్ లేకుంటే ఎట్లా? అందుకని నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు కానీ అప్పుడంతా ఎట్లా? సడన్గా డిజాల్వ్ చేయాల్సి వస్తే ఎట్లా అన్నవి కొన్ని కన్సర్న్స్. ప్లస్ ఇప్పుడు పోల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. పోల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఏ స్టేట్కి ఆ స్టేట్కే ఉంటుంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే ఉంటుంది. సో పోల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెద్ద కన్సర్న్ కాకూడదు. ఎన్నో కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఉన్న వాటిలో పోల్ ఎక్స్పెండిచర్ అనేది పెద్ద కన్సర్న్ కాకూడదు. సో అందుకని నీతి ఆయోగ్ మరి ఏం చెప్పింది అంటే, సో 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకని ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి ఇదే టైంలో ఇక్కడ ఎలక్షన్స్ ఉంటాయి. అట్లా ఏదన్నా ఇంటర్వెల్ బేస్డ్గా మరి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఎన్నికయ్యారు, కొంత డిజాల్వ్ అయిపోయింది, సో 2 years దగ్గరలో ఉంది, 2 yearsకి దగ్గరలో, సో అప్పుడు ఆ 2 yearsకి కండక్ట్ చేయండి. అలాగే నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చింది. బట్ చాలామంది దీనికి అపోజ్ చేస్తున్నారు. ఎన్నో రకాల కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు మనకున్నటువంటి కొయిలీషన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, కొయిలీషన్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా పడిపోవచ్చు. అలాంటి టైంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ స్టెబిలిటీ ఉన్నప్పుడు మంచిదే. కానీ స్టెబిలిటీ లేనటువంటి డెమోక్రటిక్గా ఎన్నిక ఇవ్వబడిన వాళ్ళలో స్టెబిలిటీ లేనటువంటి ఉంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూడండి, మహారాష్ట్రలో కానీ, రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ ఎంత పొలిటికల్ కన్సర్న్స్ అవన్నీ. సో అలాంటివి వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే? ఇలాంటి ఎన్నో కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి యూపీ అనేటటువంటిది ఒక ఆర్డినెన్స్ని తీసుకొని రావడం జరిగిందండి. ఏమని? సో అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్, అన్లాఫుల్గా రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేస్తున్నాము. సో అలా జరిగితే గనుక మరి జైలు శిక్ష, ఫైన్ రెండూ కూడా ఉంటాయి అని చెప్పేసి గవర్నమెంట్ అనేటువంటిది ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే ఏంటి? మనకి లెజిస్లేచర్ అనేటటువంటిది సభలో లేనప్పుడు గవర్నర్ ద్వారా తీసుకొచ్చేది, స్టేట్ లెవెల్లో అయితే, సెంట్రల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ ద్వారా తీసుకొచ్చేది ఆర్డినెన్స్ అంట. సరే ఇక్కడ రిలీజియస్ కన్వర్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మ్యారేజ్ కోసము, సో ఇట్లా అన్లాఫుల్గా వీటిని డిక్లేర్ చేస్తూ ఓన్లీ మ్యారేజ్ చేసుకోవడానికో లేదా మ్యారేజ్ చేసుకున్నాక కన్వర్షన్ కోసమే మ్యారేజ్ చేసుకోవడము, ఇట్లా ఏదైనా ఒక ఇండ్యూస్మెంట్స్ మేము మనీ ఇస్తాము అని చెప్పో ఇలాంటివి ఏమన్నా చేసి రిలీజియస్ కన్వర్షన్స్ ఉంటే ఆ వ్యక్తులకి పనిష్మెంట్తో పాటు ఫైన్ ఉంటుంది అని చెప్పారు. మరి ఏది అన్లాఫుల్? ఇప్పుడు మ్యారేజ్ అనేటటువంటిది కూడా దీంట్లో యాడ్ చేశారండి. మనకి హదియా కేసు అనేటటువంటిది తెలుసా అండి మీకు?
షఫీన్ జాన్ హదియా అనేటటువంటి కేసు అనమాట. సో హదియా కేసులో సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏం చెప్పడం జరిగింది, మ్యారేజ్ అనేటటువంటిది దాంట్లో గ్రౌండ్ ఆఫ్ ప్రొహిబిషన్గా అవ్వకూడదు కన్వర్షన్స్కి. సో అది తన యొక్క ప్రైవసీ చాయిస్ అనేటటువంటి తనకి ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి ఈ ఆర్డినెన్స్ అనేటటువంటిది వైలేట్ చేస్తుంది కదా అని చెప్పేసి, ఎస్ ఫ్రాడ్యులెంట్ కన్వర్షన్స్ ఉన్నాయి, వాటికి చెక్ పెట్టాలి. కానీ దాని యొక్క ప్రైమరీ పర్పస్ మ్యారేజ్. సో అని గనక ఒకవేళ మనకి లవ్ జిహాద్ అనే పేరు వినే ఉంటారు. సో వీటి కోసమే అని గనక అయి ఉంటే, వీటి కోసమే అని మనకి ఎక్స్ప్లిసిట్గా తెలుస్తూ ఉంది. సో అప్పుడు అది లాని వ్యతిరేకంగా తీసుకున్నట్టు, రైట్ టు ప్రైవసీని ప్లస్ ఇండివిజువల్స్ యొక్క ఫ్రీడమ్స్ని తీసేసుకున్నట్టు. అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి, దాని పేరు డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. సో ఏదైనా ఒక చట్టం రైట్స్ని తీసివేయవచ్చు, కానీ అది ప్రపోర్షనేట్గా ఉండాలి. డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. సో ఆ ప్రపోర్షనాలిటీ అనేటటువంటిది లేకపోతే సోషల్ డిసార్మనీ ఇవన్నీ వస్తాయి. ఇండివిజువల్ యొక్క రైట్స్కి ఇది భంగం కలిగిస్తుంది. చట్టం ద్వారా ఉన్న ఇండివిజువల్స్ రైట్స్ని కొద్దిగా తగ్గించవచ్చు, కానీ ఏ పర్పస్ కోసం ఎంత మరి ప్రపోర్షనేట్గా తగ్గిస్తున్నామన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి హెల్త్ సెక్టార్కి సంబంధించండి. దీంట్లో ఏమన్నారు, రీసెంట్గా గవర్నమెంట్ అన్నటువంటిది ఆయుర్వేద ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సర్జరీస్లో వీటిలో మరి ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చి సర్జరీస్ చేసే విధంగా పర్మిషన్ ఇస్తాము అని చెప్పి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. చూడండి ఇక్కడ. సో దానికి సంబంధించి ఎవరు ఇంతకీ ఆ పర్మిషన్ ఇచ్చింది, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనేటటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్ అనే దాని కింద. సో దాని కింద చెప్పడం జరిగింది సర్జికల్ ప్రొసీజర్స్ని కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చేయొచ్చు అన్నటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. CCIM ఇది చెప్పగానే చాలామంది క్రిటిసైజ్ చేశారు. సో ఏమని క్రిటిసైజ్ చేశారు ఇంతకీ, ఇది ఎలా అవుతుంది, ఆయుర్వేద అలోపతిని మీరు ఎలాగ మరి అసలు కంబైన్ చేస్తారు, సర్జికల్ ప్రొసీజర్స్ అన్నటువంటివి సో డైరెక్ట్గా MBBS డాక్టర్స్ మాత్రమే ఇవి చేయాల్సి ఉంది. సో దానికి మేము వద్దు అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేటటువంటిది మరి గవర్నమెంట్కి లేఖ రాయడము, దాన్ని క్రిటిసైజ్ చేయడం చేసింది. కానీ ఈ ఆర్టికల్లో దాన్ని సపోర్ట్ చేస్తున్నారండి. ఎస్, ఆయుర్వేద డాక్టర్స్ కూడా ఆపరేషన్స్ వీటిలో సర్జరీస్ చేసేదానికి పర్మిషన్స్ ఇవ్వాలి, అది మంచిదే అంటున్నారు. ఎందుకని, ఎప్పుడైనా సరే మన హెల్త్ సిస్టంలో ఉండాల్సినవి ఏంటి, హెల్త్ అనేటటువంటిది అందరికీ అవైలబుల్గా ఉండాలి, అవునా అండి. సో అంటే డాక్టర్ టు పేషెంట్ రేషియో అనేటటువంటిది బెటర్గా ఉండాలి. సో 1000 మంది పేషెంట్స్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, లేదా 1,00,000 మంది పేషెంట్స్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. రెండోది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండాలి, అంతేనా. అందరూ కూడా మరి డాక్టర్స్ని లేదా దీన్ని కన్సల్ట్ అవ్వగలిగి కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి, ఏది హెల్త్ సెక్టార్ అనేటటువంటిది. మూడోది అన్ని ఏరియాస్కి యాక్సెసిబుల్గా ఉండాలి. కొన్ని ఏరియాస్లోనే డాక్టర్స్, ఇంకొన్ని ఏరియాస్లో లేకుండా ఉండడం అలా కాదు, యాక్సెసిబుల్గా ఉండాలి. మెడిసిన్స్ అఫోర్డబుల్గా ఉండాలి, ఎస్పెషల్గా డయాగ్నోస్టిక్స్ ఇవంతా కూడా అఫోర్డబుల్గా ఉండగలగాలి. సో ఇంక్లూజివ్గా ఉండాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంక్లూజివ్ హెల్త్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మరి ఈ కంటెక్స్లో మనకి నంబర్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్తో పోలిస్తే ఆయుర్వేద డాక్టర్స్ యొక్క సంఖ్య ఎక్కువ. సో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా డాక్టర్ టు పేషెంట్ రేషియో అనేది పెరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఎవరికైనా సరే ఆ పర్టికులర్ ఏరియాలో కొన్ని రకాలైనటువంటి బేసిక్ వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వచ్చు. దాని ద్వారా కాస్ట్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది, అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది, అఫోర్డ్ చేయగలుగుతారు, ఇంక్లూజివ్గా ఉండగలుగుతారు. సో ఆ విధంగా హెల్త్ కేర్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉండాలి. ఇప్పుడు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ హెల్త్ కేర్కి, వీటన్నిటికీ చూడండి సేఫ్టీ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్, అంతేనా కాదండి. పేషెంట్ యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ హెల్త్ కేర్ అనేటటువంటిది ఉండాలి. మరి వాటిని ఉండాలంటే ఏం చేయాలి, ఇలా అలో చేసిన మరి రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉండాలి, స్టాండర్డ్స్ పడిపోకూడదు. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని పెంచుతున్నాం, నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ని పెంచుతున్నాము అంటే రెగ్యులేషన్ అనేది కూడా బెటర్గా ఉండాలి, ట్రైనింగ్ ప్రాపర్గా ఉండాలి, ఇంటిగ్రేషన్ ఉండాలి. నార్మల్ ఇప్పుడు ఆయుర్వేదిక్ సైన్సెస్కి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ మెడికల్ ఇది అల్లోపతి అంటాం. సో వీటికి ఇంటిగ్రేషన్ అనేది బెటర్గా ఉండాలి. ఈ విధంగా మనకి చేయగలిగితే అది మంచిదే.
అలా లేకుండా రెగ్యులేషన్ ప్రాపర్గా లేకుండా ఇంటిగ్రేషన్ లేకుండా అలో చేస్తే మాత్రం ఇప్పటికే క్వాలిటీ అనేది కొంత కన్సర్న్స్ ఉన్నాయి, అది ఇంకా పడిపోవచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నెన్స్ వీటికి సంబంధించిందండి. దీంట్లో వ్యాక్సిన్స్ మనకి మార్చ్ మే ఈ టైం కల్లా వ్యాక్సిన్స్ వస్తే ఏ విధంగా మనము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం నిన్న మొన్న కూడా చదువుకున్నామండి, గుర్తుందా? సో వ్యాక్సిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి మనకి కొన్ని కమిటీస్ నియమించారు అని కూడా చెప్పాం. సో వీటిలో మన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ్ రాఘవన్ మాట్లాడుతూ, ఇదిగో ఆల్రెడీ మేము ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాము ఏ విధంగా వ్యాక్సిన్స్ అందించాలి అని చెప్పేసి. ఫస్ట్ రౌండ్లో 30 crore ఇండియన్స్కి వ్యాక్సిన్స్ కవర్ అయ్యేలాగా చూసాము. ఆ తర్వాత స్లోగా అందరికీ వ్యాక్సిన్ కవరేజ్ అనేది ఉండేలాగా చూస్తాము. సో గవర్నమెంట్స్ అనేటటువంటివి వ్యాక్సిన్ని పబ్లిక్ గూడ్గా చూడాలి. ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి, గవర్నమెంట్స్ వ్యాక్సిన్ని పబ్లిక్ గూడ్గా చూడాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ అనేటటువంటిది ఎక్కడ ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎంత సప్లై అవుతుంది, ఎవరికి వెళ్ళాలి, కాస్ట్ ఎంత తగ్గించవచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం దీనికి సంబంధించి 25th రోజు ఒక వీడియోలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని డిస్కస్ చేశామండి. ఒకవేళ 25th వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసి పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మనకి కేరళ గవర్నమెంట్ అనేటటువంటిది ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి, ఇదిగో ఆన్లైన్లో డిఫమేటరీ కంటెంట్ కనుక పోస్ట్ చేస్తే దానికి సంబంధించి జైలు శిక్ష, పనిష్మెంట్స్ ఇలాగ తీసుకొని వచ్చింది. రైట్, సోషల్ మీడియా అనేది ఇంపార్టెంట్ అన్నారు. బట్ ఆ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది గమనించాలండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది. సో మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అడ్డంకి రాకూడదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి సంబంధించి డిఫమేటరీ కంటెంట్ పోస్ట్ చేస్తే అది అతని యొక్క ప్రైవసీకి, అది అతని యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకం. సో అలాంటప్పుడు ఇతను నా ఫ్రీడమ్ రైట్ ఇదని ఎలా చెప్పగలడు? సో ఎంతో కొంత రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఉంటాయి, అవునా? అందుకే మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 19(1)A అనేటటువంటిది ఫ్రీడమ్ రైట్స్ని ఇస్తుంది. కానీ దాని మీద ఎంతో కొంత రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని ఆర్టికల్ 19(2)లో చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఖచ్చితంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. కానీ అది ఎంతవరకు? ఓన్లీ టఫ్ లాస్ ఉంటే సరిపోతుందా ఇలా ఆన్లైన్ అబ్యూస్ని కంట్రోల్ చేయడానికి? దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సరే, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటో చూద్దామా? సోషల్ మీడియాకి సంబంధించి అబ్యూజ్ అనేది ఉంది అని కూడా మనకు తెలుసు. మరి దానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకుంటే దాన్ని తగ్గించగలమండి? చట్టం అనేటటువంటిది ఉండాలి, కరెక్టే. కానీ ఎంత టఫ్గా ఆ చట్టం అనేటటువంటిది ఉంటే మరి అంత తగ్గించగలమా? అంటే చట్టాలు ఉంటే చాలా. సో చట్టం ఉండాలి. దానికి ఇక్కడ ఒక పదం ఉందండి, సెలెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అని. అంటే కొంతమంది రాసినవి మాత్రమే తీసుకొని ఇవే డిఫమేటరీ కంటెంట్ అంటే కాదు. సో మరి ఏ విధంగా సెలెక్టివ్ ఇంప్లిమెంటేషన్ని తగ్గించగలము? ఏది డిఫమేటరీ ఏది కాదు అన్నది ఎలా చెప్పగలము? ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఎన్ష్యూర్ చేయగలము? అదొకటి. రెండోది, లా ఉంది, అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి రావాలండి? అవేర్నెస్ ఉంటే కదా ఇవన్నీ తగ్గేది. లా ఉన్నంత మాత్రం తగ్గుతాయా? సో ప్రాపర్ అవేర్నెస్, సోషల్ మీడియా లిటరసీ అందామండి. సోషల్ మీడియా లిటరసీ అంటే ఏంటి? ఏ విధంగా సోషల్ మీడియాని బెటర్గా వాడుకోవాలి, సోషల్ మీడియాలో ఏ విధంగా బెటర్గా అవేర్గా ఉండాలి, ఇవన్నీ కూడా సోషల్ మీడియా లిటరసీ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్పెషల్గా పిల్లలు అందరి యొక్క యూజ్ పెరిగిపోతూ ఉంది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా దీనికి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది తెలీదు. సో అదొకటి. మూడోది, ఇంపార్టెంట్గా తీసుకొని రావాల్సింది, ఏదైనా ఒక కంప్లైంట్ ఉంది అంటే ఆ గ్రీవాన్స్ని ఏ విధంగా ఎవరికి చెప్పాలి, సిస్టమ్ ఏంటి, ఆ గ్రీవాన్స్ సిస్టమ్ ఏంటి అన్నటువంటిది ప్రాపర్గా సెటప్ చేయడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. దాంతోపాటు ఎంతో కొంత రెగ్యులేషన్ అనేది ఉండాలి సోషల్ మీడియా మీద. అది లా ద్వారా ప్రజల్ని రెగ్యులేట్ చేయడం కాదు, ఇంటర్మీడియరీ రెగ్యులేషన్ అంటారు. సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేది సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి అని చెప్తుంటారనమాట. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేటటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇవి తగ్గించగలము. ఏమంటారు? సో దీన్ని సోషల్ మీడియా అనగానే ఈ అన్ని ఆస్పెక్ట్స్ మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ $20 బిలియన్ పొటెన్షియల్ ఉంది రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నటువంటిది. సో రీసెంట్గా మనకి
గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అనేటటువంటి జరగడం జరిగిందండి. సో ఇది ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ అనమాట. సో ఈ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఈ మీటింగ్లో మాట్లాడుతూ ఇండియాకి రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అనేవి హ్యూజ్గా ఉన్నాయి. మేము 175 గిగావాట్స్, చూడండి మన గోల్స్ ఏంటి, 175 గిగావాట్స్ ఎప్పటికల్లా 2020 కల్లా 175 గిగావాట్స్ 2022కి రెన్యూబుల్ ఎనర్జీ, 450 గిగావాట్స్ ఓవరాల్ రెన్యూబుల్ ఎనర్జీ 2030 కల్లా తీసుకొని రావాలి అని చెప్పేసి మా గోల్. ఇలాంటి కంటెక్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి ఎంతో ఆపర్చునిటీ ఉంది. $20 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ అనేటటువంటిది, ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఇండియాలో ఉన్నాయి. సో అలాంటి కంటెక్స్లో ఇది ఒక అన్పారలల్డ్ జర్నీ లాగా పరిగణించాలి. సో మేము ఇంత హ్యూజ్ స్కేల్గా దీన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్న వాటిలో మీరు పార్ట్నర్స్గా ఉండండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సింపుల్గా అండి, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని అడుగుతున్నారు ఇక్కడ. మరి వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. బ్యాంకింగ్ సెక్టార్లో ఓవరాల్గా ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది అన్నట్టుగా, బ్యాంకింగే కాకుండా ఎకనామిక్ సెక్టార్ అనేది. సో ఎకానమీ అన్నటువంటిది స్లోగా మరి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ డౌన్ సైడ్ రిస్క్, ఈ పదానికి మీనింగ్ తెలుసుకోవాలండి. డౌన్ సైడ్ రిస్క్ అంటే ఏంటి, వచ్చే కొన్ని రోజుల్లో అంటే ఫ్యూచర్ రిస్క్ అని, డౌన్ సైడ్ రిస్క్ అనేటటువంటిది ఉంది. మనము కరోనా అయిపోగానే ఎకానమీ టక్కున లేచి నిల్చుంటుంది అన్నది కాదు అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. రెసెషన్ అనే పదం వినే ఉంటారు. రెసెషన్ అని విన్నారా? గ్రోత్ స్లో డౌన్ అయిపోవడం వేరు, రెసెషన్ వేరు. రెసెషన్ అంటే 6 months కంటిన్యూస్గా, 6 months లేదా దీన్ని 2 quarters అని అంటారు. సో 2 quarters కంటిన్యూస్గా మైనస్ నెగిటివ్ గ్రోత్ రేట్ని కనుక ఎకానమీ చూస్తే దాన్ని రెసెషన్ అంటారు. సో మనము టెక్నికల్గా రెసెషన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఈ రెసెషన్ అనేది తగ్గిపోయి నార్మల్ సిచ్యువేషన్కి వస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. అయితే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ అది బెటర్గా ఉంది. కొద్దిగా చూడండి ఏమేమి బెటర్గా ఉన్నాయి ఇండియాలో. ఇదిగోండి, మనకి ఎందుకు ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అంటున్నారంటే బ్యాలెన్స్ పొజిషన్, ఎక్స్టర్నల్ బ్యాలెన్స్, దాన్నే BOP అంటారు. సో ఈ బ్యాలెన్స్ పొజిషన్ అనేటటువంటిది బాగుంది. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేవి బాగున్నాయి. పోర్ట్ఫోలియో అండ్ క్యాపిటల్ ఫ్లోస్ అంటే FPI అంటారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంది. FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరగానే మన యొక్క ఎకానమీ అనేటటువంటిది షార్టర్, మనం అనుకున్నంత దూరంలో లేదు ఎకనామిక్ రికవరీ, తొందరగానే వస్తుంది అన్నట్టుగా మన RBI యొక్క గవర్నర్ చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ క్వశ్చన్, 70 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడంలో అసలు ఇంప్లిమెంటేషన్లో అసెస్ అంటే ఏ విధంగా జరిగింది అనండి. అసెస్ అంటే అన్ని సైడ్లు చూడండి, ఏ విధంగా జరుగుంటుందో ఒకసారి పరీక్షించండి అన్నట్టుగా అన్నమాట. ఇది కొద్దిగా కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ ఉంటే బాగా రాయొచ్చు. చూద్దాం మన వాళ్ళు ఎలా రాశారు. సో మనకి రాజ్యాంగం అనేటటువంటిది రావడం జరిగింది. దాంట్లో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సో సమైక్య ప్రజాస్వామ్యం ఎలా ఉంది, విదేశాంగ విధానం, రాజ్యాంగ సవరణలు, సార్వభౌమత్వం, ఇలాంటి ఎన్నో విజయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడే మీరు ఇవి ఉన్నా సరే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని కొన్నిట్లో ఫాలో అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ కూడా మీరు రాయాలి. మీరు ఎండింగ్లో రాశారు, దానికి ఒక 4-5 పాయింట్లు రాయండి, ఇంకా బాగుంటుంది. రైట్. ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడు క్వశ్చన్ రాసుకోవడానికి ప్రయత్నించాలండి. సరే, మరి రాజ్యాంగంలో ఏం చెప్పింది, మరి ఎన్నిసార్లు శాసనసభలు నిర్వహించింది, ప్రజల యొక్క రోల్ ఎంత ఉంది, ప్రాథమిక హక్కులు ఎలా ఉన్నాయి, వీటి గురించి రాశారు. ఎప్పుడైనా స్పెసిఫిసిటీ ఉండాలి ఆన్సర్లో. సో మీరు రాసింది దాంట్లో స్పెసిఫిసిటీ అంటే ఏంటి, కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు, జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఇలా చెప్పింది, ఇన్నిసార్లు మరి ప్రెసిడెంట్స్ రూల్ అనేటటువంటి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డెడ్ లెటర్ అని చెప్పారు. అది ఉపయోగించకపోవచ్చు, ఏదో ఉందంటే ఉందని ఎమర్జెన్సీ కోసం అన్నారు. కానీ మరి ఎన్నిసార్లు మనం ఉపయోగించాము, ఇట్లా కొంతగా ఇంకా బాగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇండియా అనేటటువంటి మన కాన్స్టిట్యూషన్కి లాంగిటివిటీ అనేటటువంటిది ఉంది. సో సక్సెస్, ఇన్ని రకాలుగా మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సక్సీడ్ అవ్వగలిగాము. సెంటర్ స్టేట్స్కి డిస్ప్యూట్ ఉన్నా సాల్వ్ చేసుకోగలిగాము.
ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ బెటర్గా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఇలాగే అన్ని పాయింట్స్ రాసుకొని కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరీ గుడ్, బాగా రాశారండి, గుడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే కొద్దిగా అన్నిటి మీద జనరల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అన్నది నా ఒపీనియన్. బాగా రాశారు, గుడ్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంకొక పదం ఉంటుంది, కాన్స్టిట్యూషనలిజం అని. ఆ పదాన్ని మీరు వాడుకోవచ్చు, ఒకసారి గమనించండి. కాన్స్టిట్యూషనలిజం అని అంటాం అంటే ఏ విధంగా దాని ఇంప్లిమెంటేషన్ ఉంది అన్నది కాన్స్టిట్యూషనలిజంకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, సో మన రాజ్యాంగం ఏంటి, మనం ఏ పురోగతిని తీసుకొని వచ్చాము, కానీ ఇంకా మనకి కొన్ని పెండింగ్ ఉన్నాయి. గుడ్. ఇది కొద్దిగా షార్ట్ చేయండి, మరి వర్డ్ లిమిట్ పెరిగింది, ఇది షార్ట్గా రాయండి. ఆన్సర్ అయితే ఇదంతా బాగుంది. కొన్ని వీలైన చోట పాలిటీలో అండి వాల్యూ అడిషన్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రివ్యూ చేసేందుకు ఎంఎన్ వెంకట్ చెల్లయ్య కమిటీ ఉంది, అవునా కదా? సో ఎంఎన్ వెంకట్ చెల్లయ్య ఇదిగో ఈ విధంగా చెప్పారని ఇట్లా ఏదైనా వాల్యూ అడిషన్ రాసుకుంటే బాగుంటుంది. ఇంకా సరే, ఇక్కడ చూడండి, మనకి ఏవే విషయాల్లో మనము బాగున్నాము, సానుకూల అంశాలు ఏంటి అని రాశారు, కానీ కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొన్నాము. సో ఇలాంటి కంటెక్స్లో మరి వివిధ దేశాలతో మనం కనుక పోల్చుకుంటే మన దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది చెప్తూ రాశారు, బాగుంది. నేను ఎగ్జాంపుల్స్ అని చెప్తూ ఉంటాను చూసారా, గుడ్. ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ రాశారు చూడండి ఈ స్టూడెంట్, గుడ్ అండి. నెక్స్ట్, రాజ్యాంగం ఎలా వచ్చింది. సో మరి దీంట్లో మనం ఏ విధంగా మనకు ఏ విధంగా బెటర్గా ఉండింది, కానీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నదో రాయాలి, ఇంకేం చేయొచ్చు అన్నది కూడా రాయాలండి. కొద్దిగా చూసుకుంటారా, చాలా బాగా రాయొచ్చు, బెటర్గా చేయాలి, ఇంకా బాగా చేయాలి దీన్ని. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఒక ఆన్సర్ ఫార్మెట్లో రాసుకోండి. ప్రయత్నించారు, దానికి గుడ్, బట్ ఇంకా బెటర్గా రాయాలి. ఇందాక నేను చూపించాను చూసారా, మన వాళ్ళ ఆన్సర్స్ కమెంట్స్లోనే ఉంటాయి, అదొకసారి కూడా చూడండి. ఇంకా బెటర్గా ప్రయత్నించాలి, ఇంకా బాగా రాయాలి. సరే, ఇక్కడ చూడండి, ఇదిగో 200 సంవత్సరాల తర్వాత ఇది తీసుకొని వచ్చాము. సో ఆ కంటెక్స్లో ఏమేమి మనకి బెటర్ పాయింట్స్, ఏమేమి సాధించాము, కానీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయి అని రాశారు, ఎండ్ చేశారు. వీటికి కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవి ఇక్కడ ఎలా పాయింట్స్ రూపంలో రాశారో ఇక్కడ వీటిని కూడా అలా రాయండి. అస్సెస్ అన్నాం కాబట్టి 2 సైడ్లు రాస్తే బాగుంటుంది. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ప్రయత్నించండి. ఇవి మన 2 క్వశ్చన్స్ ఇవాళ ప్రిలిమ్స్కి సంబంధించి. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.